నమస్తే. నా పేరు డాక్టర్ సత్యప్రసాద్ బాల్కి, మెడికల్ డైరెక్టర్ ఆఫ్ ట్రూ విజన్ ఐ హాస్పిటల్స్. పిల్లలు ఐకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం ఈజ్ ద మెయిన్ ఇష్యూ అనమాట. ఎందుకంటే వాళ్ళు యూజువల్‌గా కళ్ళు కరెక్ట్‌గా కనిపిస్తలేదు అని ఎవరికి కూడా చెప్పరు. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఫస్ట్ కేర్ గివర్ మదర్ పేరెంట్స్ లేదంటే స్కూల్లో టీచర్స్ గమనించడం చాలా ఇంపార్టెంట్. స్కూల్లో టీచర్స్ యూజువల్గా పిల్లలు కరెక్ట్గా బోర్డు నుంచి కాపీ చేయకపోవడము, లేదంటే బోర్డుకి ఇంకా దగ్గర వెళ్ళి చూడడము, ఇలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పి ఐ చెకప్ చేయించుకోవడం ఇంపార్టెంట్. అదే ఇంట్లో కూడా పేరెంట్స్ గమనించాల్సిన ఏంటంటే పిల్లలు టీవీకి దగ్గర పోయి చూడడము, లేదంటే ఏదైనా కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు కంటిన్యూస్గా ఐ రబ్ చేయడము, చదువులో కొంచెము వెనక పడడము, ఇవన్నీ కామన్గా కామన్ సటిల్ సైన్స్ అన్నమాట. మనం ఇవి గమనించి పేరెంట్స్ గమనించి ఐ చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యంగ్ ఏజ్లో మనము పిల్లలకి పవర్ అద్దాలది కరెక్షన్ ఇవ్వకపోతే ముందుకు వెళ్ళి ఫ్యూచర్లో కరెక్షన్ ఇచ్చినా కానీ కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బెస్ట్ రెజల్యూషన్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ 6 months to 1 year మీ పిల్లలని ఐ చెకప్కి తీసుకుపోవడము, దీంట్లో విజన్ చెక్ చేయడము, లేదంటే వేరే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ఉన్నా కానీ కూడా తొందరగా దీన్ని గమనించి ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ పిల్లలు ఇలాంటి బాధలతో ఏమన్నా సఫర్ అవుతున్నారంటే డెఫినెట్గా ట్రూ విజన్ ఐ హాస్పిటల్కి తీసుకురండి. ఇది మేము మా దగ్గర థరోగా ఐ చెకప్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తాం.